ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే పెద్దావిడ ఉండేది. ఆమె ఒంటరిగా జీవిస్తూ, తన చిన్న తోటలో కష్టపడి పండ్లు, కూరగాయలు పెంచుకునేది. కానీ వృద్ధాప్యంతో పనులు చేయడం కష్టమయ్యేది. ఒకరోజు, రాజు అనే చిన్నారి ఆమె తోటలో పనులు చేస్తూ అలసిపోయినను చూసి, అమ్మమ్మా, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. అప్పటి నుండి, రాజు ప్రతిరోజూ సీతమ్మకు నీళ్లు పోయడం, మొక్కలను పరిరక్షించడం, పండ్లు తీసుకోవడం వంటివి చేసేవాడు. సీతమ్మ ఎంతో ఆనందపడింది. ఓ రోజు, రాజును పిలిచి, నీవు చేసే సహాయం నాకు అమూల్యం. నా తోటలోని పండ్లు, కూరగాయలు నీ ఇంటికి తీసుకెళ్ళుకో అని చెప్పింది. రాజు మాత్రం నవ్వుతూ, నాకు మీ ఆనందమే కావాలి, బహుమతి కాదు అన్నాడు. అతని మంచితనాన్ని చూసి, గ్రామస్థులు రాజును మెచ్చుకున్నారు. రాజును చూసి, మరికొంతమంది పిల్లలు కూడా సీతమ్మకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఈ సహాయ స్ఫూర్తితో, గ్రామం మొత్తం స్నేహపూర్వకంగా, పరస్పర సహాయ సహకారాలతో నిండిపోయింది.